ఎన్నేళ్ళ నుండి ప్రిపేర్ అవుతున్నారు మరి డిఎస్సి? 18 నుంచి 2025 వరకు ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2018 చివరిసారిగా వదిలారు. మళ్ళీ ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదనమాట. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ఏం తీయలేదా మీకోసం నోటిఫికేషన్? కానీ నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదండి. ఇస్తామని చెప్పారు కానీ చివరి అధికారం దాంట్లో మేము అప్పటికి డిఎస్సికి అప్లై చేసుకున్నాము. ఇంకా వస్తుందని అప్పుడు చదువుకుంటున్నాం, ఇప్పుడు చదువుతూనే ఉన్నాం కానీ ఇవ్వలేదు. ఆ 5 ఇయర్స్ అలా గడిచిపోయాయి. అసలు ఇంకా 8 ఏళ్లుగా ఎప్పుడు డిఎస్సి లేకుండా ఉండే బ్యాచ్ ఒక రాష్ట్రం ఇది మిగిలిపోయింది. 8 ఏళ్ళు అంటే స్టడీ కోసం ఎన్నెన్నో రెంట్లు కట్టేది, ఫీజులు కట్టేది, తినడానికి లేకుండా ఒకరోజు ఉండడం, కష్టపడుతూ చదువుతూనే ఉన్నాం. ఎప్పుడు అంటే అట్లా కళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి, ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఎప్పుడు చదవాలి ఏంటో ఎప్పుడు ప్రిపేర్లోనే ఉండేవాళ్ళం. కానీ ఉద్యోగాలు అని ఒక నిరాశ నిస్పృహలతో కోల్పోయారు. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు కానీ ఎవ్వరు వచ్చి ఇచ్చే ప్రభుత్వం అయితే కనిపించట్లేదు. ఇప్పుడు ఇలా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం. అసలు అనుకోలేదు. నేను కూడా అన్నాడు కానీ ఈ విధంగా సంతకం చేస్తున్నారు ఏంటో లేట్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నాము. ఎట్టకేలకి ఇచ్చారు కదా, వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం అన్నమాట. ఇంకా టైం వస్తుంది కదా అనేసి చదువుతూనే ఉన్నాం. ఇస్తాడని ఒక నమ్మకం ఉన్నింది. చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా మా అందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, నారా లోకేష్ గారికి అయితేనేమి. అంటే ఇన్ని ఉద్యోగాలు ఫిలప్ చేయడం వల్ల అంటే ప్రతి ఇంట్లో అంటే నిరుద్యోగులు అనే సమస్య అనేది వైదొలుగుతుంది అనేసి నా అభిప్రాయం.